22 జిల్లాల్లో ప్రతి జిల్లాలో ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. సో మనం ఈ హాస్పిటల్లో వాలంటీర్ రిజిస్ట్రేషన్ అనేది ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ కింద తీసుకుంటాము. సో వీళ్ళు 30 డేస్ మనకి ఇక్కడ ఫ్రీ సర్వీస్ అనేది అందిస్తారు. ఆఫ్టర్ దెన్ వీళ్ళకి సర్టిఫికేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో సూపరింటెండెంట్ గారు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా మనకి సంతోషి మేడం, అదేవిధంగా వాలంటీర్స్ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ని అందరూ విజయవంతం చేసి వాళ్ళు ఎంతో కొంత లెర్నింగ్ అంటే వాళ్ళు ఒక సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ తెచ్చుకొని సమాజం పట్ల ఒక సేవా భావాన్ని పెంచుకుంటారని సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. మనకి మోడీ గారు మై భారత్ పోర్టల్ అనేది ఒకటి లాంచ్ చేశారు. అందులో ఈ వాలంటీర్స్ అందరూ రిజిస్ట్రేషన్ చేసుకొని సమాజం పట్ల వాళ్ళ ఒక నైపుణ్యతని డెవలప్ చేసుకుంటారని దీని యొక్క థీమ్తో ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అనేది ముందుకు వెళ్తుంది. థ్యాంక్ యూ. ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్లు కూడా మీకు ఉంటాయి. సో మీరు సొసైటీలో ఒక ఐఎమ్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఫర్ గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్. ఈ మై భారత్ పోర్టల్లో ఎన్ఎస్ఎస్, ఎన్సిసి, ఎన్వైకే వాలంటీర్స్ రిజిస్టర్ చేసుకొని సేవాసే సీఖే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ కింద ఇక్కడ 150 అవర్స్ వర్క్ చేయాలి. ఫ్రమ్ సెప్టెంబర్ 17th నుండి అక్టోబర్ 17th వరకు వర్క్ చేస్తారు. అయితే చదువుకునేటువంటి స్టూడెంట్స్కి 50 క్రెడిట్స్ ఇవ్వబడతాయి. వాళ్ళకి ఇచ్చేటువంటి క్రెడిట్స్తో పాటుగా ఎక్స్ట్రాగా 50 క్రెడిట్స్ వస్తాయి దీనికి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ కింద. సో మా కాలేజ్ నుండి 15 వాలంటీర్స్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ఈ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ కింద రిజిస్టర్ అయ్యారు. సో ఈ ప్రోగ్రామ్ కింద జీజీహెచ్కి అలాట్మెంట్ జరిగింది వీళ్ళకి. సో దీనికి ఎన్వైకే హెల్ప్ సపోర్ట్ చేస్తుంది. అలాగే జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు ఇక్కడ జీజీహెచ్ మేనేజ్మెంట్ హెల్ప్ చేస్తున్నారు. సో దిస్ విల్ హెల్ప్ అవర్ స్టూడెంట్స్ టు లెర్న్ సంథింగ్ అబౌట్ ద సర్వీస్ దట్ ఈస్ రెండెడ్ బై ద జీజీహెచ్ టు ద సర్వీస్ అందాల్సిన గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరున్నారు అన్నది కూడా మీరు ఇవాళ ఇక్కడ ఎంతోమందిని చూడొచ్చు. నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ మోడీ గారి నేతృత్వంలో ఒక మై భారత్ పోర్టల్ అనేది ఒకటి ఓపెన్ చేసి దాంట్లో ఎన్రోల్ చేసుకున్న యూత్ని, చదువుకునే పిల్లలు, డిగ్రీ చదువుతున్న పిల్లలు వాళ్ళందరినీ కూడా దాంట్లో ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు మనకి ఒక దాదాపు 30 మెంబర్స్ని ఇక్కడ కేటాయించడం జరిగింది. వాళ్ళు గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్ నుంచి, అదర్ కాలేజీ నుంచి కూడా రావడం జరిగింది. వీళ్ళు మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్ కింద ఈ సర్వీస్ జరుగుతున్నాయి. వీళ్ళకి ఒక ట్రైనింగ్ ఇచ్చేసి అవేర్నెస్ క్యాంపు లాగా కండక్ట్ చేసి వీళ్ళ ద్వారా సొసైటీలో మంచి సర్వీసులు ఇవ్వడానికి కోసం వీళ్ళని ఇక్కడ పంపించడం జరిగింది. దీన్ని వీళ్ళకి ఒక ట్రైనింగ్ క్లాస్ లాగా వాళ్ళ మధ్యాహ్నం ఒకటి అరేంజ్ చేసి వీళ్ళ ద్వారా కొంత మే హెల్ప్ డెస్క్ కానీ, ఆరోగ్యశ్రీ వర్క్ కానీ, కంప్యూటరైజ్డ్ వర్క్ కానీ, ఎన్రోల్మెంట్ ఆఫ్ ది పేషెంట్స్ కానీ ఇవన్నీ కూడా చేయించాల్సిన అవసరం ఉంది. మాకు కూడా చాలా అవసరం ఉంది. ఇక్కడ వచ్చే పేషెంట్లకి గైడ్ చేయడానికి వాలంటీర్ వ్యవస్థ ఇప్పటి నుంచే మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఆ క్రమంలో వాళ్ళు వచ్చిన ఈ 35 మెంబర్స్ దాదాపు ఒక 30 రోజులు మన దగ్గర 150 అవర్స్ వాళ్ళు పనిచేస్తారు. మీరు కూడా పనిచేయండి. అమ్మలో దాదాపు 125 మంది వాలంటీర్స్ ఉంటాయి. ఈ హాస్పిటల్లో రౌండ్ ది క్లాక్ వాలంటీర్ సర్వీస్ ఇవ్వడం కుదురుతుంది. ఇవాళ నుంచే మనం పని మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 150 గంటల్లో 1వ గంటలో మనం ఉన్నాం. 150 అవర్స్ కూడా మన అవసరం ఉంది. ఆ విధంగా వాళ్ళకి గైడ్ చేయాల్సిన అవసరం ఉంది. దీని ద్వారా మీకు ఏమొస్తుందంటే డెఫినెట్గా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఒక ఇంటరాక్షన్ విత్ పేషెంట్స్ ఏ బాధతో వస్తున్నారు, వాళ్ళ సమస్యలు ఏంటో, ఎక్కడ తీసుకెళ్ళాలి, ఏ డాక్టర్ చూస్తారు, ఏ విధమైన వైద్యం జరుగుతుంది, ఏ విధమైన వైద్య సౌకర్యం చేయడానికి ఏ హాస్పిటల్లో ఏ మూలకి వెళ్ళాలి, ఏ ల్యాబ్కి వెళ్ళాలి, ఏ సిటీ స్కాన్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, వాళ్ళని ఎట్లా గైడ్ చేయాలన్న ఉద్దేశంతో మీరు కూడా ఒక గైడ్ లాగా ఉండి ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న ఒక అద్భుతమైన వాలంటరీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ కూడా మీకు ఇవ్వబడతాయి. ఇది మీకు క్రెడిట్స్ కూడా ఉంటాయి. ఆ క్రెడిట్ కన్నా కూడా ఎక్కువగా మీకు సోషల్ కమిట్మెంట్ అనేది ఎలా చేయాలి అన్న దాంట్లో ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. మీ వర్క్ వలన డెఫినెట్గా పేషెంట్ సర్వీస్ ఇంప్రూవ్ అవుతాయి. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మా హాస్పిటల్ కూడా అద్భుతమైన వైద్య సౌకర్యాలు మీ ద్వారా అందించాలని మేము కూడా కోరుకుంటున్నాం.